మొత్తానికి హీరో విశాల్కి పెళ్లి ఫిక్స్ అయింది. ఆ హీరోయిన్ తోని రిలేషన్షిప్ తోని మొత్తానికైతే ఓపెన్ గా చెప్పేశాడు. సో ఇన్ని రోజుల పాటు చాలా మందితోని విశాల్కి రిలేషన్షిప్ ఉందని, డేటింగ్ చేస్తున్నాడని, ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి పీట లేకపోతే రకరకాలుగా చాలా మందితోని కూడా ఆయనకు రిలేషన్షిప్ అంటగట్టారు. సో రీసెంట్ టైంలో ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోవడం కావచ్చు, అంటే ఒక సినిమా ఈవెంట్కి వచ్చినప్పుడు ఆయన మొత్తంగా చాలా సన్నగా కనిపించి కావచ్చు, షేక్ అవ్వడం కావచ్చు, రీసెంట్ గా ఒక టెంపుల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన పడిపోవడం కావచ్చు. సో ఇదంతా కూడా చూసిన తర్వాత అసలు విశాల్కి ఏం జరిగింది, ట్రీట్మెంట్ తీసుకోవట్లేదా, అసలు ప్రాబ్లం ఏంటని చాలా మంది ఫ్యాన్స్ కూడా ఆందోళన పడ్డారు. సో మొత్తానికైతే రీసెంట్ గా ఇక్కడ సాయి ధన్సిక, సో తను కూడా అందరికీ తెలిసిందే. సో మంచి మంచి సినిమాలు చేస్తూ ఇప్పటి కూడా చాలా బిజీగా ముందుకు వెళ్తూ ఉంటుంది. సో రీసెంట్ గా తను చేసిన సినిమా అయితే యోగిదా. సో మరి ఆ సినిమా ఈవెంట్ కి సంబంధించినటువంటి ఒక చోటుకైతే హీరో విశాల్ కూడా హాజరు కావడం జరిగింది. ఆ ఈవెంట్ లోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కావచ్చు, ఇద్దరి గురించి కావచ్చు, ఓపెన్ గా అయితే విశాల్ చెప్పడం జరిగింది. సో మేమిద్దరం కూడా ఎప్పటి నుంచో కూడా ప్రేమించుకుంటున్నాము, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని చెప్పేసి అక్కడ పెళ్లి డేట్ ని కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఆగస్ట్ 29కి వాళ్ళిద్దరు పెళ్లి చాలా గ్రాండ్ గా జరగబోతుందని స్వయంగానే అఫీషియల్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సాయి ధన్సిక కూడా మాట్లాడుతూ, మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాము, ఆ సినిమా తర్వాత మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది, ఇప్పుడు మేమిద్దరం ఆ ప్రేమ కాస్త పెళ్లి చేసుకునేంత వరకు కూడా వెళ్ళింది. సో మొత్తానికైతే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ బంధం చాలా బలంగా ఏర్పడింది, ఇద్దరం కూడా తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని సాయి ధన్సిక కూడా చెప్పింది. ఇక ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా ఓపెన్ గానీ అఫీషియల్ గా మీడియా ముందు చెప్పేశారు కాబట్టి ఇక మీదట హీరో విశాల్ కానీ ఏ హీరోయిన్ కానీ ఖచ్చితంగా లింకులు పెట్టే అవకాశం అయితే లేదు. ఇన్ని రోజుల పాటు అటు అభిరామి అని చెప్పేసి ఇంకా చాలా మంది హీరోయిన్లతో పాటు విశాల్కి మాత్రం రిలేషన్షిప్ అంటగట్టారు. ఇద్దరు కూడా ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, ఆల్మోస్ట్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయి ఇట్లా రకరకాలుగా ఎన్నో రూమర్స్ కూడా స్ప్రెడ్ చేశారు. ఎన్ని రూమర్స్ స్ప్రెడ్ చేసినా కూడా ఆయన ఏ ఒక్క దాని మీద ఏ ఒక్క రూమర్ కూడా ఆయన మాత్రం ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అవన్నీ కూడా జస్ట్ రూమర్స్ మాత్రమే, అందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. నిజాలు కానీ వాటికి రియాక్ట్ అయ్యి అనవసరంగా మన ఎనర్జీ వేస్ట్ అంతా కూడా వేస్ట్ కాబట్టి ఖచ్చితంగా వాటి రియాక్ట్ అవ్వకపోవడమే మంచిది కాబట్టి ఆయన కూడా ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. సో మొత్తానికి ఇప్పుడు మాత్రం సాయి ధన్సిక విశాల్ ఇద్దరు కూడా తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆగస్ట్ 29కి మాత్రం వీళ్ళ పెళ్లి జరగబోతుంది.